గత 2-3 రోజులుగా రాష్ట్రంలో డీజిల్ అవుట్లెట్స్ దగ్గర కార్లు, మోటార్ సైకిళ్లు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కనపడుతుంది. నేను స్వయంగా చాలా పెట్రోల్ బంకుల్లో ఎందుకు ఆ లైన్లలో నిలబడ్డారో తెలుసుకోవటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు EDIOCL వారి దగ్గరకు వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఇది ఆర్టిఫిషియల్గా ప్రజలు ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడులో 29వ తారీఖు ఓటింగ్ అయిపోద్ది. దాని తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని ఎవరో రూమర్స్ చెప్పటం వల్ల పెద్ద ఎత్తున అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేసుకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అది నేను కూడా ఎందువల్ల మీరు ఈ రకంగా చేస్తున్నారో చెప్పాలని IOC ఈడీ గారిని అడిగితే ఒక లెక్కలు చూపించారు. 2025లో ఈ రోజు వరకు 56.1 కిలోలీటర్స్ అమ్మారు. అదే 2026లో 58.5 కిలోలీటర్స్ అమ్మారు. అంటే 2.4 కిలోలీటర్స్ ఎక్కువ అమ్మారు. అదే BPCL 2025లో ఇదే రోజు వరకు 59,000 కిలోలీటర్స్ అమ్మారు. అదే 2026లో 62.4 కిలోలీటర్స్ అమ్మారు. అంటే 3.4 కిలోలీటర్స్ ఎక్కువ అమ్మారు. HPCL 2025లో ఈ టయానికి 56.6 అంటే 4.4 కిలోలీటర్స్ 2026లో అమ్మారు HPCL. టోటల్ గా 2025లో 171.7 కిలోలీటర్స్ అమ్మితే అదే 2026కి టోటల్ గా 181.9 కిలోలీటర్స్ అమ్మారు. అంటే వేరియేషన్ ఎంతంటే 10.2 కిలోలీటర్స్ ఎక్కువ అమ్మారు. దీన్ని బట్టి మనం క్లియర్గా ఇది పెట్రోల్కు సంబంధించి. అదే డీజిల్కి వస్తే IOCLలో 2025లో 85.9 కిలోలీటర్స్ అమ్మితే అదే 2026లో 94.3 కిలోలీటర్స్ అన్నారు. వేరియేషన్ 8.4 కిలోలీటర్స్ ఉంది. BPCL 25లో 84.3 కిలోలీటర్స్ అమ్మితే 26లో 91.5 కిలోలీటర్స్ అన్నారు. వేరియేషన్ 7.2 కిలోలీటర్స్. HPCL 2025లో 79.9 కిలోలీటర్స్ అమ్మితే 2026లో
0.2 థౌజండ్ కిలోలీటర్స్ అమ్మింది. వేరియేషన్ 9.3 థౌజండ్ కిలోలీటర్స్. టోటల్ చూస్తే 2025లో ఇప్పటి వరకు 250.1 థౌజండ్ కిలోలీటర్స్ అమ్మితే, అదే 2026లో